భారత్ లక్ష్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒక్కటవుతున్నాయా? ఆ రెండు దేశాలకు చైనా అండగా నిలుస్తోందా? ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే వినిపిస్తోంది. కేవలం 10 రోజుల గ్యాప్లో ఆ రెండు దేశాలు చైనా నుంచి యుద్ధ విమానాలు కొనేందుకు చర్చలు ప్రారంభించాయి. బంగ్లాదేశ్ చెంగ్డు J-10C ఫైటర్ జెట్లు కొనేందుకు సిద్ధం కాగా, పాకిస్తాన్ స్టెల్త్ ఫైటర్ J-35A యుద్ధ విమానాలను కొనేందుకు చర్చలు ప్రారంభించింది. ఆ రెండు దేశాల దగ్గర ఫైటర్ జెట్లు కొనేంత నిధులు లేకపోయినా వాటిని అందించేందుకు డ్రాగన్ సైతం సిద్ధపడుతోంది. ఇక్కడే కుట్ర కోణాలు బయటపడుతున్నాయి. ఇంతకు తినడానికి తిండి లేకపోయినా బీజింగ్ నుంచి యుద్ధ విమానాలు కొనాలని ఆ రెండు దేశాలు ఎందుకు డిసైడ్ అయ్యాయి? యుద్ధ విమానాలు కొనే స్తోమత లేకపోయినా చైనా ఎందుకు అండగా నిలుస్తోంది? లెట్స్ వాచ్. భారత్ లక్ష్యంగా 3 దేశాలు ఏకమవుతున్నాయా? ఫైటర్ జెట్ల కొనుగోలు యత్నాల వెనుక వ్యూహమేంటి? ఆ 3 దేశాలను ఒకేసారి ఎదుర్కోవాల్సి వస్తుందా? ఒకప్పుడు కత్తులు దూసుకున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇప్పుడు ఒక్కటవుతున్నాయి. అది కూడా భారత్ లక్ష్యంగా చేతులు కలుపుతున్నాయి. తినడానికి తిండి లేకపోయినా రక్షణ రంగాలను తిరుగులేని విధంగా బలోపేతం చేయాలనుకుంటున్నాయి. అందుకు డర్టీ కంట్రీ డ్రాగన్ సాయం తీసుకుంటున్నాయి. ఇటీవలే ఢాకా చైనా మేడ్ చెంగ్డు J-10C అనే యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. F-16 ఫైటర్ జెట్లను సమానంగా చైనా చెంగ్డు J-10C ఫైటర్లను చెబుతారు. చైనాతో కనుక ఈ డీల్ పూర్తయితే పాకిస్తాన్ తర్వాత అధునాతన యుద్ధ విమానాన్ని సైన్యంలో చేర్చుకున్న రెండో దక్షిణాసియా దేశంగా బంగ్లాదేశ్ నిలుస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఢాకా బాటలోనే అడుగులేస్తోంది. బంగ్లాదేశ్ J-10C పై ఫోకస్ చేస్తే పాకిస్తాన్ ఏకంగా J-35A ఫైటర్ల కోసం బీజింగ్తో సంప్రదింపులు షురూ చేసింది. ఇటీవల యుహాయ్ వేదికగా జరిగిన ఎయిర్ షోలో J-35A యుద్ధ విమానాన్ని చైనా ప్రదర్శించింది. దీంతో అమెరికా తర్వాత ఈ తరహా ఫైటర్ జెట్ను కలిగి ఉన్న రెండో దేశంగా చైనా నిలిచింది. షెన్యాంగ్ J-35గా పిలిచే 2 ఇంజిన్లు కలిగిన ఈ సూపర్ సోనిక్ యుద్ధ విమానాల్ని మల్టీరోల్ మిషన్ల కోసం అభివృద్ధి చేసింది. ఇదివరకే J-20 పేరుతో 5G ఫైటర్ జెట్ను చైనా అభివృద్ధి చేయగా ఆ లిస్ట్లో ఇది రెండోది. కానీ J-35A డిజైన్ అచ్చం అమెరికా ఆవిష్కరించిన 5G ఫైటర్ విమానం F-35ను పోలి ఉంది. అయితే ఇందులో ఒక ఇంజిన్ ఉంటే చైనా జెట్లో 2 ఇంజిన్లు ఉన్నాయి. ఎదుటివారిని కాపీ కొట్టడంలో చైనాకు మించిన వారు లేరు. ఆ దేశం అభివృద్ధి చేసిన 5G మొదటి ఫైటర్ జెట్ J-20 కూడా అచ్చం అమెరికా ఫైటర్ F-22 రాఫ్టర్ లాగే ఉంటుంది. దీనిలో కానాడ్లు మినహా డిజైన్ సేమ్ టు సేమ్. విగోరస్ డ్రాగన్ గా పిలుచుకునే చెంగ్డు J-10 కూడా అమెరికా F-16లానే పోలి ఉంటుంది. ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర పాతతరం అమెరికా తయారీ F-16, ఫ్రెంచ్ తయారీ మిరాజ్ యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటిని సర్వీసుల నుంచి తొలగించి వాటి స్థానంలో ప్రస్తుత J-35A రకం ఫైటర్లను వినియోగించాలని ఆలోచిస్తోంది. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే కేవలం 2 ఏళ్లలోనే 40 స్టెల్త్ ఫైటర్ జెట్లను చైనా అందించాల్సి ఉంటుంది. J-35A ఫైటర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే ట్విన్ ఇంజిన్, సింగిల్ సీటర్, సూపర్ సోనిక్ ఫైటర్ జెట్టుగా చెప్పొచ్చు. ఎయిర్ సుపీరియారిటీ, మల్టీరోల్ ఫీచర్లు కలిగిన స్టెల్త్ ఫైటర్ జెట్టుగా చైనా ప్రకటించింది. అయితే పాకిస్తాన్తో ఒప్పందం గురించి బీజింగ్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ పాకిస్తాన్ సైన్యం మాత్రం ఈ కొనుగోలుకు ఆమోదముద్ర వేసిందని నివేదికలు చెబుతున్నాయి. నిజానికి బంగ్లాదేశ్, పాకిస్తాన్ల ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అయినప్పటికీ చైనా వాయిదాల పద్ధతిలో నగదు చెల్లించేలా ఈ ఫైటర్ జెట్లను ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ను భారత్పై ఉసిగొల్పడానికి ఈ డీల్ చైనాకు ముఖ్యం. కానీ చివరకు ఈ ఒప్పందాలే తమ దేశ ఆస్తులను చైనాకు ధారాదత్తం చేస్తాయని ఆ రెండు దేశాలకు తెలియడం లేదు. యుద్ధ విమానాల కొనుగోలు చర్చలతో శత్రు దేశాలు 3 ఒక్కటవుతున్నాయని తేలిపోయింది. మరి ఆ ముగ్గురిని ఒకేసారి ఎదుర్కోవాల్సిన పరిస్థితే వస్తే ఇప్పుడు ఇదే భారత్ ముందున్న అతిపెద్ద ప్రశ్న. ఎందుకంటే యుద్ధ విమానాల విషయంలో మనం ఇప్పటికే కాస్త వెనుకబడి ఉన్నాం. ప్రస్తుతం మన దగ్గర మిరాజ్ 2000, సుఖోయ్ 30, MKI, జాగ్వార్, మిగ్, తేజస్, రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. అత్యాధునిక తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్, మల్టీరోల్ హెలికాప్టర్ ప్రచండ్, దాడి చేసే హెలికాప్టర్లు రుద్ర, అపాచీ, భారీ సామాగ్రిని తీసుకెళ్లగల చినూక్ హెలికాప్టర్, రవాణా విమానాలైన C-17, C-295, C-130లను దిగుమతి చేసుకున్నాం. అయినప్పటికీ మన దగ్గరున్న యుద్ధ విమానాల సంఖ్య శత్రువులతో పోల్చితే చాలా తక్కువ.
సంఖ్యాబలం పరంగా ప్రపంచంలో 3వ అతిపెద్ద వైమానిక దళంగా నిలుస్తున్నప్పటికీ భారత వాయుసేన ప్రస్తుతం యుద్ధ విమానాల కొరతను ఎదుర్కొంటోంది. చైనా దగ్గర 2,000కు పైగా యుద్ధ విమానాలు ఉన్నాయి. మరో శత్రుదేశం పాక్ వద్ద 450 యుద్ధ విమానాలు ఉన్నాయి. కానీ మన దేశ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్న యుద్ధ విమానాల సంఖ్య 700 మాత్రమే. ఎయిర్ ఫోర్స్ దగ్గర 700 విమానాలు మాత్రమే ఉండటంతో చైనా, పాక్, బంగ్లాదేశ్తో ఒకేసారి యుద్ధం చేయడం కష్టమవుతుంది. 2032 కల్లా మన వాయుసేన 42 స్క్వాడ్రన్లు వచ్చి చేరతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నా అందుకు మరికొన్నేళ్లు ఆలస్యం కావచ్చని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మన దగ్గర పెద్దగా సమయం లేనట్టే కనిపిస్తోంది. అందుకే మిత్ర దేశాలతో చేసుకున్న ఒప్పందాలను వీలైనంత త్వరగా ముగించే ప్రయత్నం చేయాలి. ఆల్రెడీ మోదీ సర్కార్ ఆ పనిలోనే ఉంది. ఇటీవల ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ను ఆ ఒప్పందాన్ని ఫైనల్ చేసేందుకే ఫ్రాన్స్ పంపించింది. ఆ దేశం నుంచి రఫేల్ ఎం ఫైటర్ జెట్ల కొనుగోలుకు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయి. సెప్టెంబర్లోనే రఫేల్ ఎం యుద్ధ విమానాలకు సంబంధించిన ధరలను ఫ్రాన్స్ భారత్కు ఇచ్చింది. అంతా అనుకున్నట్టు జరిగితే మరో నెల రోజుల్లోనే రఫేల్ ఎం ఫైటర్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదిలో చేరే అవకాశం ఉంది. ఫ్రాన్స్కు చెందిన డసో ఏవియేషన్ సంస్థ శత్రు భీకర రఫేల్ ఫైటర్ జెట్లను తయారు చేస్తోంది. ఈ సంస్థ రఫేల్లో మెరైన్ వెర్షన్ను అభివృద్ధి చేసింది. వీటిని రఫేల్ మెరైన్ లేదా రఫేల్ ఎం అని పిలుస్తారు. సముద్రతల యుద్ధాలకు అత్యంత అనువుగా రూపొందించారు. రఫేల్ ఎం సింగిల్ సీటర్ ఫైటర్ జెట్. ఈ విమానాలతో గగనతల రక్షణ, అణుదాడులను ఎదుర్కొనడం, శత్రుదేశాల గగనతలాల్లోకి చొచ్చుకొని వెళ్లి దాడులు చేసి సురక్షితంగా తిరిగి రావడం, సమర్థంగా నిఘా వేయడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. రఫేల్ ఎం గంటకు 1389 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. గగనతలంలో గరిష్టంగా 50,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు. ఇందులో లాంగ్ రేంజ్ మెటియోర్ మిసైళ్లు, MICA క్షిపణులు, హ్యామర్, స్కాల్ప్, AMM-39 ఎక్సోసెట్ ఆయుధ వ్యవస్థలతో పాటు లేజర్ గైడెడ్ బాంబులు, నిమిషానికి 2,500 రౌండ్లు పేల్చగల శతఘ్ని పొందుపరిచారు. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే రఫేల్ ఎం జెట్లు సముద్ర యుద్ధాల్లో గేమ్ చేంజర్లుగా నిలిచాయి. 50,000 కోట్ల విలువైన ఈ డీల్ కనుక పూర్తయితే 26 పవర్ఫుల్ ఫైటర్లు భారత్కు వస్తాయి. భారత్ దగ్గర ప్రస్తుతం 36 సాధారణ రఫేల్ జెట్లు ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా నుంచి కొనుగోలు చేసే డూప్లికేట్ ఫైటర్లను చూసి భయపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సింది చైనాతో ఒప్పందాలు చేసుకోబోతున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్లే.